హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూన్ 6, 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు అనేది ₹1000 ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 22 వరకు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 75 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు ఫీజు అనేది ₹1000 ఉంది. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు జూన్ 16 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తిరువనంతపురం నుంచి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 83 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 18 అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత హైదరాబాద్లోని జవహర్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి ₹2000 ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 26 వరకు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 6 లోపు మనకి ఏవైతే ఈ రోజున నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోతాయో ఆ నోటిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సిఐఎస్ఎఫ్లో 403 కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఇవాళకి లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో 30 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకి డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత సీడాక్ పూణేలో 13 కన్సల్టెంట్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే BE, బీటెక్, ME, ఎంటెక్, డిగ్రీ, PG, PhD ఉత్తీర్ణులై ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఈ నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ. దీని తర్వాత తమిళనాడులోని VO చిదంబరం పోర్ట్ అథారిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన మొత్తం 2 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్టు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కి సంబంధించి ఒక పోస్టు. సో టోటల్గా 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో MBBS అనేది ఉత్తీర్ణులై ఉండాలి. చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉండాలన్నమాట. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 42 ఏళ్ళు ఉండాలన్నమాట. OBC అభ్యర్థులకు 3 ఏళ్ళు, SC ST అభ్యర్థులకు 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్కి 80,000 నుంచి 2,20,000 వరకు ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుకు సంబంధించి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మనం అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్లో లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మొత్తం 2 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి
జూన్ 20 నాటికి 18 నుంచి 28 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 20 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపాదికన మొత్తం 227 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సెక్యూరిటీ స్క్రీనర్, ఫ్రెషర్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 60% మార్కులతో డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాషల్లో చదవటం, రాయడం వచ్చి ఉంటే ఎవరికైనా వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో మొత్తం స్టేట్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి 8 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టును బట్టి డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 16. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో అడిషనల్ జనరల్ మేనేజర్, డీజీఎం మేనేజర్కి సంబంధించి మొత్తం 26 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే లీగల్, టెక్నికల్, సబ్మెరైన్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూలై 3 లోపు అప్లై చేసుకోవాలి. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్కి ఎంట్రన్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి నేను ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.